హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. రీసెంట్గా 10th పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ కోర్సుకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్తో పాటు గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీజు అవుతుంది, ప్రైవేట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీజు అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో అదేవిధంగా 10th క్లాస్తో ఈ యొక్క ఫిషరీస్ యూనివర్సిటీయే కాకుండా అగ్రికల్చర్ డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు, అలాగే హార్టికల్చర్ డిప్లొమాలో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటికి సంబంధించి కూడా దానికి తగ్గ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి. మన ఛానల్లో కూడా అగ్రికల్చర్కి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేశాను. ఎవరికైనా 10th క్లాస్ కంప్లీట్ చేసి అగ్రికల్చర్, హార్టికల్చర్ వైపు వెళ్దాం అనుకునే వారు కూడా ఒకసారి ఆ వీడియో చూసి మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ అనేది రన్నింగ్లో అయితే ఉంది. అలాగే డిప్లొమా ఇన్ వెటనరీ కోర్సుకి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ రాబోతుంది. మేబీ ఈ మంత్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో వెటనరీ కోర్సులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీరు వెయిట్ చేసి దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ యొక్క ఫిషరీస్ కోర్సు గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ఈ యొక్క యూనివర్సిటీ పేరు కనుక చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ అని మెన్షన్ అయితే చేశారు. ఇది మనకి విజయవాడలో అయితే ఉండడం అయితే జరిగింది. మన ఏపీలో విజయవాడలో అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీ అయితే ఉంది. ఈ కోర్స్కి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఆల్రెడీ ఆన్లైన్లో మనం అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది జూన్ 10వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. మనం జూన్ 26వ తారీఖు లోపు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి జూన్ 26. జూన్ 26 తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జూన్ 29 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి కొంచెం లేట్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా అయితే. నార్మల్గా 400 ఫీజు కనుక ఉంటే కొంచెం ఎక్స్ట్రాతో అయితే ఛార్జ్ చేసి జూన్ 29 లోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవాలి అనుకుంటే జూన్ 26 లోపు అయితే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసేసుకోవాలి. అలాగే మనం అప్లై చేసిన తర్వాత కొన్ని ఎడిట్ అయితే చేసుకోవాల్సి అయితే వస్తుంది కదా. ఏమైనా తప్పులు ఏమైనా సరి చేయాలనుకున్నా, లేకపోతే సర్టిఫికేట్స్ ఏమైనా మళ్ళీ రీఅప్లోడ్ చేయాలనుకున్నా సరే దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది జూలై 2 అండ్ జూలై 3 ఈ 2 డేస్ కూడా ఎడిట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ 2 డేస్ కూడా మనం ఏమైనా తప్పులు ఏమైనా చేస్తే అప్పుడు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత జూలై 6th మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా జూలై 6th తారీఖున మనం సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. అలాగే దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూసుకుంటే ఈ యొక్క డిప్లొమా ఇన్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ అనేవి మనకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 10th క్లాస్లో టాప్లో వచ్చిన వారికి గవర్నమెంట్ సీట్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ సీట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ సీట్స్ అయితే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ 10th క్లాస్తో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే సెలెక్షన్ అయితే చేసుకుంటారు. సో నెక్స్ట్ కాలేజెస్ చూసుకుంటే మనకి ఒకే ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. కృష్ణా డిస్టిక్లో మనకి ఒకే ఒక ఫిషరీస్ కాలేజ్ అయితే ఉందన్నమాట గవర్నమెంట్ది. రిమైనింగ్ మనకి 8 కాలేజెస్ అయితే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అఫిలియేట్ కాలేజెస్ అనేది 8 కాలేజెస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది అనకాపల్లి డిస్టిక్లో ఒకటి, ప్రకాశంలో ఒకటి, కాకినాడలో 2 అయితే ఉన్నాయన్నమాట. 2 కాలేజీలు అనేది కాకినాడలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత కర్నూలు డిస్టిక్లో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, కడపలో ఒకటి, ప్రకాశంలో ఒకటి, టోటల్గా 8 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఫిషరీస్కి సంబంధించి కాలేజెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ యొక్క డిప్లొమా కోర్స్ అనేది మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, సీట్స్ ఎన్ని అని చూసుకుంటే ఈ యొక్క డిప్లొమా కోర్స్ అనేది మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ కూడా మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ వరకు కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్లో ఉంటాయి. ప్రజెంట్ మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా సరే ఇంగ్లీష్ మీడియం అయితే చేసేసారు. అలాగే దీనికి సంబంధించి సీట్స్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ సీట్స్ అనేది 50 సీట్స్ అయితే గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ 5 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 5 సీట్స్ అయితే కల్పించి టోటల్గా 55 అనేది గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ మనకి 400 అనేది ప్రైవేట్ సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. 400 ప్లస్ 40 సీట్స్ ఏమో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి 40 సీట్స్ అయితే కల్పించి టోటల్గా 440 సీట్స్ ఏమో ప్రైవేట్ సీట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎవరు ఈ యొక్క కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, ఓపెన్ స్కూల్కి సంబంధించి అయినా ఏదైనా సరే రీసెంట్గా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికి ఎలిజిబిలిటీ లేదంటే ఇంటర్ కనుక మీరు పాస్ అయినట్టుంటే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది, ఆప్షన్ అయితే లేదు. మీరు 10th తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసి ఇంటర్ తర్వాత ఫిషరీస్లో రావడానికి మీకు ఆప్షన్ అయితే లేదు. అలాగే ఇంటర్ కానీ ఏదైనా హయ్యర్ స్టడీస్ ఏమైనా సరే 10th తర్వాత కంప్లీట్ కనుక చేసుంటే దీనికి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్.
మీరు కనుక ఇంటర్ డిస్కంటిన్యూ చేసినా లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయిపోయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ హయ్యర్ స్టడీస్ ఏమైనా మీరు పాస్ అయ్యి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రాదు. ఎందుకంటే స్కాలర్‌షిప్స్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దాని గురించి మీకు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ అయితే చేశారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 2024 ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 31 ఆగస్టు 2024 నాటికైతే ఈ యొక్క ఏజ్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్స్ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఆగస్టు 31, 2002 నుంచి ఆగస్టు 31, 2009 మధ్య పుట్టిన ప్రతి స్టూడెంట్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2002 ఆగస్టు నుంచి 2009 ఆగస్టు మధ్య పుట్టిన స్టూడెంట్స్ మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కరు చూసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఆల్రెడీ చెప్పాం కదా, సెలక్షన్ ప్రాసెస్ అని మనకి ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే వీళ్ళు సెలక్షన్ అయితే చేస్తారు. సో చాలామందికి కూడా మార్క్స్ అనేవి టై అయితే అవుతాయి అనమాట. ఈక్వల్గా వచ్చిన మార్క్స్ అయితే చాలా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకేమో సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని ప్రిఫర్ అయితే చేస్తారు. అందులో ఫస్ట్ సబ్జెక్ట్ మనకి సైన్స్ అయితే టార్గెట్ చేస్తారు. సైన్స్ సబ్జెక్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ సైన్స్లో కూడా ఈక్వల్ అయితే నెక్స్ట్ మ్యాథమెటిక్స్, దాని తర్వాత సోషల్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏమైనా టై కనుక అయితే ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయండి. ఎందుకంటే మనకి రిజర్వేషన్స్ కూడా కల్పిస్తున్నారు. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 50%, బీసీ వాళ్ళకి 29%, ఎస్సీ వాళ్ళకి 15% అండ్ ఎస్టీ వాళ్ళకి 6% కూడా మనకి రిజర్వేషన్స్ అయితే కల్పిస్తున్నారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఏమైనా కొత్తగా ఉంటే రెడీగా చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిఏపి వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ కూడా మీకు ఏమైనా ఉంటే మొత్తం మీకు సంబంధించి కూడా రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. 1%, 0.5%, 2% ఈ విధంగా మీకు కూడా రిజర్వేషన్స్ అయితే కల్పిస్తున్నారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా జనరల్ క్యాండిడేట్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా 800 ఫీజు అయితే పే చేయాలి. రిమైనింగ్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, పీహెచ్ వాళ్ళు 400 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్స్. మనకి ఒకవేళ సీటు కనుక వచ్చినట్లయితే మనకి గవర్నమెంట్ సీట్ వస్తే మనకి ఎంత అమౌంట్ అవుతుంది, ప్రైవేట్ సీట్ వస్తే మనకి ఎంత అమౌంట్ అవుతుంది సంవత్సరానికి అని చూసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్కి మీకు 19,675 రూపాయలు అయితే మీరు పే చేయవలసి అయితే ఉంటుంది. గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ చెప్తున్నాను. మీ యొక్క ఫస్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్ 6 మంత్స్కి కూడా 19,675 రూపాయలు అయితే మీకు అమౌంట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ సెమిస్టర్కి 4,992 రూపాయలు అయితే సెకండ్ సెమిస్టర్కి అయితే అవుతుంది. టోటల్గా 1 ఇయర్కి మీకు ఫీజు అనేది 24,667 రూపాయలు అయితే గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళకి ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు అనమాట. ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే. మీరు సపరేట్గా హాస్టల్లో కనుక ఉంటే హాస్టల్ ఫీజు కూడా మీరు సపరేట్గా పే చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళే మనకు హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్ విత్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి సపరేట్గా పే చేసుకోవాలి. ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే సంవత్సరానికి 24,667 రూపాయలు గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళకి అమౌంట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రైవేట్ వాళ్ళకి చూసుకుంటే మీకు ఫస్ట్ సెమిస్టర్కి 26,000 అండ్ సెకండ్ సెమిస్టర్కి 21,000 అయితే అవుతుంది. టోటల్గా ఒక సంవత్సరానికి మీకు 47,493 రూపాయలు అయితే ఫీ అవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే 47,493 రూపాయలు ఓన్లీ ఫస్ట్ ఇయర్ మీకు ఫీజు అవ్వడం అయితే జరుగుతుంది. మీకు సపరేట్గా మీరు హాస్టల్లో కనుక ఉంటే సపరేట్గా ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇవే కాకుండా మనకి మెయింటెనెన్స్ అని, అవి అని, ఇవని, రిఫండబుల్ అమౌంట్ అని చాలా రకాలైన ఫీజెస్ అయితే అడుగుతారు. సో అవన్నీ ఖచ్చితంగా మనం పే చేయవలసి అయితే ఉంటుంది. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఫీజు మొత్తం కూడా మీకు కౌన్సిలింగ్ ఏదైతే అడ్మిషన్ తీసుకుంటారు కదా, ఆ అడ్మిషన్ టైంలోనే పే చేయవలసి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం కూడా అడ్మిషన్లోనే మనం పే చేసేయాలి. మనం కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో కనుక అయినట్లయితే ఆఫ్లైన్లో డైరెక్ట్గా అమౌంట్ అయితే మీరు తీసుకెళ్ళి పే చేసేయాలి. లేదంటే ఆన్లైన్లో కౌన్సిలింగ్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. మీకు క్యాన్సిలేషన్ ఫీజు ఒకవేళ మీకు సీటు కనుక వద్దనుకుంటే మీరు కట్టిన ఫీజులో 1,650 రూపాయలు వాళ్ళు మైనస్ అయితే చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనకి రిఫండ్ అయితే చేస్తారు. మన అమౌంట్ కట్టేసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ కనుక లేకపోతే 1,650 రూపాయలు అయితే వాళ్ళు ఫీజు అయితే తీసుకుంటారు. మన అప్లికేషన్ ఫీజు కాకుండా మిగతా అమౌంట్ అంతా మనకి రిఫండ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా చెప్పాను కదా, వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు మనకి డైరెక్ట్గా హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. దానికి సంబంధించి సపరేట్గా మనం మంత్లీ కానీ ఇయర్లీ కానీ పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క డిప్లొమా 2 ఇయర్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనం డిగ్రీ చేసుకోవచ్చు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కూడా చేసుకోవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో కూడా మనం డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ బయాలజీ కానీ చాలా కోర్సెస్ అయితే ఉంటాయి మనకి.
ఎటువంటి భయం కూడా అవసరమైతే లేదు. ఈ యొక్క 2 ఇయర్స్ తర్వాత డిగ్రీ కోర్సెస్ కూడా మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ సబ్మిటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ గనుక చూసుకుంటే, మనం ఏదైతే అడ్మిషన్స్ లేదా కౌన్సిలింగ్‌గా ఉంటుందో, ఆ కౌన్సిలింగ్‌లో మనకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం పట్టుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ గనుక ఇప్పుడు మనం చూసుకుంటే 10th క్లాస్‌కి సంబంధించిన మార్క్ షీట్ అయితే పట్టుకెళ్ళాలి. మీకు 10th క్లాస్ సంబంధించి ఒరిజినల్ మార్క్ షీట్ అయితే ఉంటుంది కదా! అదైతే మీరు పట్టుకెళ్ళాలి. దాని తర్వాత 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, ఇవి గనక లేకపోతే మనల్ని వెంటనే రిజెక్ట్ అయితే చేస్తారు. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దాంతోపాటు 10th క్లాస్ సంబంధించిన టీసీ అయితే ఉంటుంది కదా! ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు అది కూడా ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా 4 ఇయర్స్ అనేది గ్రామీణ ప్రాంతం స్కూల్ అయితే ఉంటాయి కదా! అందులో మీరు ఖచ్చితంగా 4 ఇయర్స్ అయితే చదవాలి. అలా చదివిన వారు మాత్రమే ఈ యొక్క కోర్స్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు అయితే ఉంటాయి కదా! మామూలుగా ఎంపీ, యూపీ స్కూల్స్ ఉంటాయి కదా! గ్రామీణ ప్రాంతాల్లో. ఆ స్కూల్‌లో మినిమమ్ 4 ఇయర్స్ అయితే మీరు చదవాలనమాట. దాంతోపాటు నాన్ మున్సిపల్ ఏరియా మీరు గనక నాన్ మున్సిపల్ ఏరియాలో ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఉంటారు కదా! గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్‌లో ఫార్మ్ 1 అనే ఒక ఫార్మ్ అయితే ఉంటుంది. ఆ పేజ్ కూడా నేను చూపిస్తాను. ఆ ఫార్మ్ 1 అనేది మీరు ఫిల్ చేసి అది కూడా మీరు డైరెక్ట్‌గా పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత క్యాస్ట్ మీకు సంబంధించి బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అనదర్ సర్టిఫికేట్స్ మీకు ఏమైనా స్పోర్ట్స్ గానీ, ఎన్‌సీసీ గానీ, పీహెచ్ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ ఇవేమైనా గనుక ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు అప్లై చేసేటప్పుడు గానీ, అడ్మిషన్స్‌లో గానీ, కౌన్సిలింగ్‌లో గానీ, వెబ్ ఆప్షన్స్‌లో గానీ మీకేమైనా డౌట్స్ గనుక వస్తే స్క్రీన్ పైన మీకు 2 నెంబర్స్ అయితే చూపిస్తున్నాను. డైరెక్ట్‌గా నోటిఫికేషన్‌లోనే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఈ 2 నెంబర్స్‌కి కూడా మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీకేమైనా డౌట్స్ గనుక ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళని అడిగి మీరు ఖచ్చితంగా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలనేది నేను లాస్ట్‌లో అయితే చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నాన్ మున్సిపల్ ఏరియాలో ఉంటారో వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని పేజ్ నెంబర్ 13లో మనకి ఫార్మ్ 1 అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. పేజ్ నెంబర్ 13 నోటిఫికేషన్‌లో పేజ్ నెంబర్ 13 అయితే ఉంటుంది. నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నాన్ మున్సిపల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేసి దీనికి సంబంధించి మీకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉంటారు కదా! మీకు సంబంధించిన క్లాస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అకాడమిక్ ఇయర్, నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ అడ్రస్ అలాగే మీ యొక్క హెడ్ మాస్టర్‌కి సంబంధించిన సీల్ అయితే ఉంటుంది కదా! స్టాంపు అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే క్లాస్ దగ్గర 4th క్లాస్ అనేది రాస్తారు. అకాడమిక్ ఇయర్ మీరు 4th క్లాస్ అనేది ఏ ఇయర్‌లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్ రాస్తారు. మీకు 4th క్లాస్ ఎక్కడైతే చదివారో ఆ స్కూల్ నేము, అడ్రస్సు, మీకు సంబంధించిన హెడ్ మాస్టర్ సీలు, స్టాంప్ అయితే ఉంటుంది కదా! అది. నెక్స్ట్ 5th క్లాసు, 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫిల్ అయితే చేయి. ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి మీరు డైరెక్ట్‌గా దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలనమాట. ఈ యొక్క ఫామ్ అనేది పీడీఎఫ్‌లోంచి ఎడిట్ చేసి ఆ ఫామ్ అనేది ప్రింట్ అవుట్ తీసుకొని అది కూడా మీరు డైరెక్ట్‌గా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క కోర్స్‌కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా స్క్రీన్‌పై కనిపిస్తుంది కదా! www.apu.ap.gov.in ఇది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైటు. ఇదే విధంగా apt.online.in ఈ యొక్క వెబ్‌సైట్ కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలో అయితే మీకు సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ గానీ, వెబ్ ఆప్షన్స్ డేట్స్ గానీ ప్రతీది కూడా అందులోనే అప్డేట్ అయితే చేస్తారు. మీరు అక్కడి నుంచి ప్రతీది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేయడానికి కూడా apfu.ap.gov.in ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్ అయితే పెడతాను. అక్కడైతే క్లిక్ చేసేయండి. సో, ఆ లింక్‌పై క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి అయితే వస్తారు. మీరు ఖచ్చితంగా మొబైల్ ఫోన్‌లో కాకుండా మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌లోకి వెళ్లి ఈ యొక్క కోర్స్‌కి అప్లై అయితే చేసుకోండి. మొబైల్ ఫోన్‌లో ఈ యొక్క ఆప్షన్ అయితే ఎనేబుల్స్ అయితే అవ్వడం అయితే లేదు. చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌లోకి అమౌంట్‌కి సంబంధించిన ఫీజు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్లి అక్కడికెళ్లి అప్లై అయితే చేసుకోండి. సో, నేను నార్మల్‌గా చూపిస్తున్నాను. సో, మీరు ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వచ్చి పూర్తిగా కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఫిషరీస్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ కనిపిస్తాయి. అక్కడైతే క్లిక్ చేసేయాలి ఫస్ట్ ఆప్షన్‌పై. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో థర్డ్ ఆప్షన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2024-25 అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! అక్కడైతే క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్‌గా ఈ యొక్క కోర్స్‌కి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఆ నోటిఫికేషన్ కూడా మీరు క్లారిటీగా ప్రతి స్టెప్ కూడా నేను చూపించిందే కాకుండా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి నోటిఫికేషన్‌లో. అవి మొత్తం కూడా చూసుకొని అప్పుడు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ అనేది మనకి పక్కన అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంది కదా! ఇందులో ఫస్ట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫిషరీస్ అని ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేసేయాలి. సో, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. మొబైల్‌లో ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఓపెన్ అయితే లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌కి అయితే వెళ్లి
నేను చెప్పినట్టయితే చెప్పండి ఇలా ఓపెన్ చేయాలని, వాళ్ళే మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి అప్లై అయితే చేస్తారు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫస్ట్ మీ యొక్క బోర్డు అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఎస్ఎస్సి బోర్డా లేకపోతే సిబిఎస్ఈయా, మార్క్సా, గ్రేడా ఏదైతే అదైతే సెలెక్షన్ అయితే చేసుకోండి. టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీరు రెగ్యులరా, సప్లిమెంటరీ కూడా టిక్ చేసుకొని 10th క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి సబ్మిట్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారో మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము మీ యొక్క 10th క్లాస్లో ఎలా ఉందో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటో అయితే ఉంటుంది కదా ఆ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్, అలాగే మీ యొక్క ఏరియా నాన్ మున్సిపల్ ఏరియా లేకపోతే మున్సిపల్ ఏరియా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. నాన్ మున్సిపల్ ఏరియా సెలెక్షన్ చేసిన తర్వాత ఫామ్ అప్లోడ్ చేయమంటుంది. ఆ యొక్క ఫామ్ దగ్గర నేను ఫామ్ 1 అయితే నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఆ ఫామ్ 1 అని మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని అది డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసేయాలి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మొత్తం కూడా ఫిల్అప్ అయితే చేసేయాలి. సో దాని తర్వాత స్పెషల్ కేటగిరీ మీకు ఏమైనా సిఏపి కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, పిహెచ్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఎస్ అయితే పెట్టుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతారు, హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఫ్రమ్ ద 4th క్లాస్ టు 10th క్లాస్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఒకే స్కూల్లో చదివారా అని అడుగుతుంది. ఒకవేళ చదివినట్లయితే ఇక్కడ సెలక్షన్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసి ఎస్ అని పెట్టుకోండి. మీరు స్కూల్స్ కనుక మారినట్లయితే నో ఆప్షన్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఏ సంవత్సరం చదివారు, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, మీకు 10th క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేటు, అలాగే 5th క్లాస్ సంబంధించి, 4th క్లాస్ సంబంధించి, 6th, 7th ఇలా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఒకటే స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసేయండి, పర్వాలేదు. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫిల్అప్ అయితే చేయాలి. సో నెక్స్ట్ 10th క్లాస్ సంబంధించి మార్క్స్ అయితే యాడ్ చేయాలి. సైన్స్లో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, సోషల్లో ఎన్ని వచ్చాయి, దానికి సంబంధించి మీకు స్కోర్ ఎలా ఉందో అది కూడా అప్లోడ్ అయితే చేసేయాలి. ఫైనల్గా 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో అయితే ఉంటుంది కదా మార్క్స్ మెమో అప్లోడ్ అయితే చేయాలి. టీసీ అనేది ఆప్షనల్ అనమాట. మీ దగ్గర టీసీ ఉంటే అప్లోడ్ అయితే చేయండి, లేకపోతే లేదు. బట్ మీరు కౌన్సిలింగ్ కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా టీసీ అయితే అడుగుతారు, అది ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి. అప్లై చేసినప్పుడు స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఫిల్అప్ అయితే చేయాలి. టోటల్గా మొత్తం అన్ని కూడా అప్లోడ్ అయితే చేసేసి సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ బటన్ పై అయితే క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత మనం పేమెంట్ అయితే పే చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎస్బీఐకి సంబంధించి నెట్ బ్యాంకింగ్, ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, పేటీఎం మొత్తం అన్ని కూడా మీ ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ చూస్ చేసుకొని పే క్లిక్ చేస్తే అమౌంట్ ఫీజు కూడా మీరు పే చేసేసినట్లే అనమాట. టోటల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత నోటిఫికేషన్లో మనకి ఆన్లైన్లో అడ్మిషన్స్ అయితే ఉంటాయి కదా కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అయితే వస్తాయి. ఆ డేట్స్ అయితే మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్, ఫ్యూచర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. మీరు అక్కడి నుంచి అయితే చూసేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ కనుకుంటే స్క్రీన్పై నెంబర్స్ కూడా మీకు చూపించాను కదా వాళ్ళకి ఫోన్ అయితే చేయండి. సో ఇది గైస్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించిన డిప్లొమా ఫిషరీస్ యూనివర్సిటీ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. జై హింద్.